జర్నలిస్టులకు కూడా నా సూచన, ఎవరు జర్నలిస్ట్ వాళ్ళ గుర్తింపు కార్డు ఏందో మీరు నిర్ణయించండి. అది ఏదో ఏ లైన్ మీరు చెప్తారో చెప్పండి, వాళ్ళని మినహాయిస్తాము, మిగతా వాళ్ళు మాట్లాడేదాన్ని విశ్లేషిస్తాము, వాళ్ళందరి గురించి చర్చ చేద్దాం. అవసరం అనుకుంటే తమరు అనుమతిస్తే నాకు ఒక రోజు దాని మీద చర్చ పెట్టాలని ఉంది సభలో. అధ్యక్ష, సభా నాయకుడిగా నా రిక్వెస్ట్ మీకు ఒకటే, ఈ విశృంఖలత్వాన్ని ఆపాలి, ఎక్కడో ఒక దగ్గర దీనికి పరిష్కారం చూపించాలి అధ్యక్ష. పరిష్కారం చూపించకపోతే భవిష్యత్తులో ఈ తెలంగాణ సమాజానికి ఇది ఒక చీడపురుగులాగా ఈ వ్యవస్థను దెబ్బతీసే పరిస్థితి వస్తుంది. దానికోసం చట్టసభలు, కరెక్ట్ శ్రీధర్ బాబు గారు చెప్పినట్టు, దీనికి చట్టసభలే ఉన్నదే చట్టాలు చేయడానికి, దానికి చట్టం చేద్దాం. ఒకసారి తమరి నేతృత్వంలో ఆదేశిస్తే లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ గారు జర్నలిస్ట్ సంఘాలను కూడా పిలిచి, అదేవిధంగా ఐఎన్పిఆర్ మినిస్టర్ గారు కూడా నా సూచన, మీరు పిలిచి కూర్చోబెట్టి మాట్లాడండి, ఇది చర్చ చేయండి. దీన్ని వదిలేసి ఊరుకుంటే ఎవరినో ఒకరిని అన్నారని కాదు, ఇది ఎవరినన్నా మనల్ని అందరిని అన్నట్లనే. నా ఒక్కడి ఆవేదన కాదు, ఇది అందరి ఆవేదన వినే నేను ఈరోజు నేను చెప్పదలుచుకుంటాను. నన్ను ఒక్కరిని ఏదో అన్నారు ఇదని కాదు, ఇది మాత్రం మాత్రం మంచిది కాదు. మీరు చర్చ పెట్టండి, దీని మీద చర్చ జరగాలి, ఒక మంచి సాంప్రదాయానికి తెలంగాణ వేదిక అవ్వాలి. అందరినీ సహకరించమని సభలో ఉన్న సభ్యులందరం కూడా చర్చించుకుందాం. స్వీయ నియంత్రణతో పాటు రాజ్యాంగపరమైన నియంత్రణ కూడా అవసరమే. ఎవరైనా పరిధి దాటినప్పుడు ఏ రకంగా శిక్షించాలనో దానికి అవసరమైన చట్టాన్ని చేయడానికి కూడా తమరిని అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ తమరి దగ్గర సెలవు తీసుకుంటున్నా అధ్యక్ష. క్లారిఫికేషన్ పాయల్ శంకర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. నేను ముఖ్యమంత్రి గారి రిప్లై కన్నా ముందే ఆ విషయం చెప్పాలనుకున్న అవకాశం రాలేదు. అయినా ఇది ప్రధానంగా రైతులకు సంబంధించినటువంటి సమస్య. ఆ చెప్పినటువంటి విషయంలో, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో ఆ రైతులకు సంబంధించిన విషయం మాట్లాడినప్పుడు నేను పోయిన బడ్జెట్లో అవకాశం రాలేదు, మరి ఈ దాంట్లో గవర్నర్ గారి ప్రసంగంలో స్పష్టంగా ఆ విషయం పొందుపరుస్తారేమో నేను అనుకున్నా. ఇది రైతులకు సంబంధించినటువంటిది. రైతులకు కాలాలు కలిసి రాక, పంటల దిగుబడి రాక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ ఫసల్ బీమా